శుభోదయం. అందరికీ నమస్కారాలు. యూట్యూబ్ చూస్తున్నటువంటి సబ్స్క్రైబర్లకి, ప్రజలందరికీ కూడా ఈరోజు ఉన్నటువంటి చిల్డ్రన్స్ డే సందర్భంగా నా శుభాశీస్సులు తెలియచేస్తున్నాను. మన దేశంలో అనేక రకాల మతాలు, జాతులు, కులాలు, వర్గాలు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా అందరినీ కూడా కలిపి భారతీయులు అంటారు, ఇండియన్స్ అని అంటం జరుగుతూ ఉంటుంది. మరి ఈ దేశంలో పుట్టినటువంటి మనం అందరం కూడా అనేక మతాలను మనం ఆచరిస్తున్నా, ఒక్కొక్క కుల సాంప్రదాయాల్ని పాటిస్తూ ఉన్నా, ప్రత్యేకంగా దేవత ఆరాధనలు చేస్తూ ఉన్నా, రకరకాల పండుగలను జరుపుకుంటూ ఉన్నాం. హిందువులు కొన్ని పండుగలు, ముస్లింలు కొన్ని పండుగలు, క్రైస్తవులు కొన్ని పండుగలు, జైనులు కొన్ని పండుగలు, అలాగే ఏ మతాలకు సంబంధించిన వాళ్ళు ఆ మతాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన పండుగలను జరుపుకుంటూ సంతోషంగా ఉంటున్నారు. మరి భారతీయులమైన మనం అందరం కూడా కలిసిమెలిసి చేసుకునేటువంటి పండుగలలో జాతి పండుగలు ముఖ్యమైనటువంటివి. అలాంటి పండుగలలో స్వాతంత్ర దినోత్సవం ఒకటి, అలాగే రిపబ్లిక్ డే అనేటువంటిది, గణతంత్ర దినోత్సవము ముఖ్యమైనటువంటి. వాటితో పాటుగా పిల్లలందరూ జరుపుకునేటువంటి పండుగలు కొన్ని ఉంటాయి, స్త్రీలంతా జరుపుకునే పండుగలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిల్లో మనం చెప్పుకునేటువంటి ప్రత్యేకమైన పండుగ, పిల్లల పండుగ ఈరోజు మనకున్నటువంటి బాలల దినోత్సవం. బాలల దినోత్సవం అనేటువంటిది ఏంటంటే, సహజంగా పాఠశాలల్లో విద్యాబోధనలు చెప్పేటువంటి గురువులు విద్యార్థులకు మన భారతదేశ సంస్కృతిని, నాగరికతను తెలియచేస్తూ, మనము ఏ విధంగా విదేశీయుల పాలనలో బాధపడ్డామో తెలియజేస్తూ, మన దేశ పాలన మన చేతి చిక్కించుకున్న తర్వాత ఎంత ఆనందంగా ఉన్నామో తెలుపుతూ, ఆ నాయకులు ఎలాంటి మార్గం చూపించారో అని వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటాం. మరి అలాంటి వాళ్ళలో చెప్పుకోదగిన వ్యక్తి మన మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత జవహర్లాల్ నెహ్రూ గారు. మరి వారి పుట్టినరోజును జాతి పండుగగా ప్రకటించడం జరిగింది. ఎందుకని? ఆయన పిల్లలంటే ఆయనకు చాలా ఇష్టం. పిల్లలందరూ ఆయన్ని చాచా అని పిలిచేవారని, ఆ చాచా నెహ్రూ పుట్టినరోజును పిల్లల పండుగగా చెప్పడం జరిగింది. మరి రాముణ్ణి చూస్తే, అంటే శ్రీరామచంద్రుని చూస్తే ఎలాంటి భావం మన కళ్ళ కలుగుతూ ఉంటుందో హిందువులకు, అలాగే యేసు ప్రభువుని చూస్తే క్రైస్తవులకి ఎలాంటి భావం కలుగుతూ ఉంటుందో, అలాగే ఖురాను సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించిన ఏ పుస్తక పఠనం చేసినా వాళ్ళకి ఎలాంటి భావం కలుగుతుంటుందో, అలాగే చిన్న పిల్లల మనసులో ఎప్పుడూ కూడా ఈ జాతీయ నాయకులు వాళ్ళ మనసులో నిలబడతారు. ఎందుకని? పాఠశాల బోధనలో గురువులు వాళ్ళకి అటువంటి వేషధారణ వేయించి అలాంటి వ్యక్తులుగా నిలబెట్టిస్తుంటారు వాళ్ళని. అది చూసినప్పుడల్లా పిల్లలకు కూడా అలా మనం కూడా తయారైతే బాగుండే అనే స్ఫూర్తి కోసంగా పిల్లల్ని తయారు చేస్తారు. అలాంటి వాళ్ళల్లో మనం చెప్పుకోదగిన వ్యక్తిగా మనం జవహర్లాల్ నెహ్రూ గారిని చెప్పుకుంటాం. పాఠశాల స్థాయిలో పిల్లలంతా కూడా తెల్లని డ్రెస్ వేసుకుంటారు, తల మీద తెల్లటి టోపీ పెట్టుకుంటారు, అలాగే వాళ్ళకి వేసుకుంటే లాల్చీలకి ఒక గులాబీ పువ్వును పెట్టుకుంటారు. అందంగా కనపడి అవకాశం దొరికితే ఒక చిన్న పౌరాన్ని చేతిలో పట్టుకుని పైకి ఎగరేస్తారు. అంటే శాంతికి చిహ్నమైన వస్త్రాలు, శాంతికి చిహ్నమైనటువంటి చిరునవ్వు, చేతిలో ఉన్నటువంటి పౌరము శాంతిని చూపిస్తుంది. కాబట్టి ఈ శాంతికి సంబంధించినటువంటి ఈ వ్యక్తిని మనం అంతా కూడా ఈ పాఠశాలల్లో విద్యార్థులకు తెలియపరుస్తూ ఉంటాం. అంటే ప్రతి వ్యక్తి కూడా అహింసను పాటించాలి, అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలా, శాంతంగా ఉండటము అనేది విద్యార్థులు తెలియపరచడం కోసంగా ఆ అలంకారం చేసి విద్యార్థుల్ని కూడా జవహర్లాల్ నెహ్రూలాగా నిలబెట్టిస్తూ ఉంటాం. మరి పిల్లలకంతా ఉత్తేజపరిచే విధంగా అనేక రకాల ఆటపాటలు పెట్టడము, వాళ్ళకి తీపి మిఠాయిల్ని పంచడం కూడా చేస్తూ ఉంటాము. మరి అందరికీ తెలుసు ఈ విషయాలందరూ చదువుకుంటూ ఒక స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కూడా, కానీ చదువుకొని వాళ్ళు ఉంటారు, ఏనాడో జరిగిన విషయాలు మర్చిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ నవంబర్ 14ని ఏం జరుపుకుంటారు అనే విషయాలకు సంబంధించి ఆలోచన వస్తూ ఉంటుంది. మన పండగలు అన్నప్పుడు మనం ఎలా అనుకుంటాము? నేను చెప్పాను, ద్వాదశి, చిలుక ద్వాదశి అన్న దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాను. అలాగే ఎలాంటి విషయాలైనా కూడా ప్రజల్లో ఒక మంచి భావన కలగజేసే విధంగా ఉండాలా, దానికోసంగా నేను ఈరోజు ఈ యొక్క పిల్లల పండుగ అయినటువంటి బాలల దినోత్సవాన్ని గురించి ఒక మాటగా చెప్పాను. మరి బాలలందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ, నా వయసులో ఉన్న చిన్నవాళ్ళందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియపరుస్తూ, పెద్దవాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ జమునా టీచర్.